ఒక ఇన్నింగ్స్ ఓ యువ క్రికెటర్ కెరీర్ను మార్చేస్తుంది. అది మంచి ఇన్నింగ్స్ అయితే భవిష్యత్తుకు మంచి పునాది వేస్తుంది. అదే ఫెయిల్యూర్ ఇన్నింగ్స్ అయితే కెరీర్ను అంధకారంలోకి నెడుతుంది. కానీ హిట్మెన్ రోహిత్ శర్మను మాత్రం ఒక్క ఇన్నింగ్స్ కెరీర్ను మార్చడం కాదు, స్టార్ను చేసింది, సూపర్ స్టార్ను చేసింది. అలాగే టెస్ట్ ఫార్మాట్లో చోటు దక్కేలా చేసింది. అంతేకాకుండా అప్పటి వరకు హిట్మెన్పై ఉన్న విమర్శలన్నీ మాయమయ్యేలా చేసింది. రోహిత్ శర్మను ఇష్టపడని వారిని సైతం అతనికి అభిమానులుగా మారేలా చేసింది. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ అభిమానులు రోహిత్ శర్మ అభిమానులుగా మారిపోయేలా చేసింది. అలాగే ఆ ఇన్నింగ్స్తో టీమిండియాని 7 వన్డే మ్యాచ్ల సిరీస్ను గెలిపించాడు రోహిత్ శర్మ. అంతేకాకుండా దిగ్గజ బ్యాటర్లైన సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, షేన్ వాట్సన్ వంటి బ్యాటర్ల రికార్డులను బద్దలు కొట్టాడు. 12 ఏళ్ల క్రితం రోహిత్ శర్మ ఆడిన ఆ అద్భుత ఇన్నింగ్స్ గురించి ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. ఈ వీడియోలో మనం రోహిత్ శర్మ కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయిన ఆ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మీరు మన వీడియోకు ఒక లైక్ చేసి, మీరు రోహిత్ శర్మ అభిమానులైతే కామెంట్స్ బాక్స్లో జై రోహిత్ శర్మ అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 2013వ సంవత్సరంలో భారత్ వేదికగా అక్టోబర్, నవంబర్ నెలల్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య 7 మ్యాచ్ల లాంగ్ వన్డే సిరీస్ జరిగింది. ఆ సిరీస్లోని మొదటి 6 మ్యాచ్ల్లో 2 జట్లు చెరో 2 గెలిచి సిరీస్లో 2-2తో సమంగా ఉన్నాయి. కాగా మొదటి 6 వన్డేల్లో 2 మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి. దీంతో 4 మాత్రమే పూర్తి మ్యాచ్లు జరిగాయి. ఇక సిరీస్ విజేత ఎవరో 7వ వన్డేతో తెలిపోనుంది. దీంతో 2 జట్లు గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా 2013 నవంబర్ 2న ఈ మ్యాచ్ జరిగింది. ధోని కెప్టెన్సీలోని టీమిండియాలో యువరాజ్ సింగ్, సురేష్ రైనా, విరాట్ కోహ్లీ, శిఖర్ ధవన్ వంటి స్టార్ బ్యాటర్లు ఉన్నారు. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే హాఫ్ సెంచరీతో చెలరేగుతున్న శిఖర్ ధవన్ దోహర్తి బౌలింగ్లో లెగ్ బైస్లో అవుట్ అయ్యాడు. 57 బంతుల్లో 60 పరుగులు చేసిన ధవన్ అవుట్ కావడంతో 112 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే విరాట్ కోహ్లీ డక్అవుట్ అయ్యాడు. ధావన్, కోహ్లీ వెంటనే అవుట్ అయినప్పటికీ ఏమాత్రం వెనుకడుగు వేయని రోహిత్ శర్మ మిగతా బ్యాటర్లతో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. సురేష్ రైనాతో కలిసి 3వ వికెట్కు 58 బంతుల్లో 72 పరుగులు, యువరాజ్ సింగ్తో కలిసి 4వ వికెట్కు 22 పరుగులు జోడించాడు. రైనా 28, జూవి 12 పరుగులు చేశారు. నిజానికి ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ తన ఇన్నింగ్స్ను నిదానంగా ప్రారంభించాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేయడానికి 71 బంతులు తీసుకున్నాడు. హాఫ్ సెంచరీ అనంతరం గేర్ మార్చిన రోహిత్ శర్మ 51 నుంచి 100 పరుగులు పూర్తి చేయడానికి 43 బంతులు తీసుకున్నాడు. అంటే 114 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అప్పటికి రోహిత్ శర్మ బారింది 6 4లు 4 6లు మాత్రమే. ఇక సెంచరీ అనంతరం రోహిత్ శర్మను ఆపడం ఎవరితరం కాలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడే అసలు ఆట మొదలైంది. ధోని అండగా ఉండగా దుర్భేద్యమైన ఆస్ట్రేలియా బౌలింగ్ లైనప్ను ఊచకతో కోశాడు రోహిత్ శర్మ. క్లయింట్ మెకాయ్, నాథన్ కౌల్టర్నైల్, జేమ్స్ ఫాల్క్నర్, షేన్ వాట్సన్, దోహర్తి, మ్యాక్స్వెల్ వంటి స్టార్ బౌలర్లను హిట్మెన్ ఉతికి ఆరేశాడు. వరుసగా 6లు 4లతో విధ్వంసం సృష్టించాడు. 45 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా స్కోర్ 4 వికెట్ల నష్టానికి 283 పరుగులుగా ఉంది. అప్పటికి రోహిత్ శర్మ 138 బంతుల్లో 142 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. మరొక 5 ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. రోహిత్ శర్మ డబుల్ సెంచరీ పూర్తి కావాలంటే ఇంకా 58 పరుగులు అవసరం. ఇలాంటి సమయంలో రోహిత్ శర్మది డబుల్ సెంచరీ పూర్తి అవుతుందని ఎవరైనా ఊహిస్తారా చెప్పండి? అస్సలు ఊహించరు కదా. కానీ ఇది సాధ్యం చేసి చూపెట్టాడు హిట్మెన్. 46 ఓవర్లో 2 4లు 1 6 బాదడంతో మొత్తం 16 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలోనే హిట్మెన్ 141 బంతుల్లో 150 పరుగులను పూర్తి చేసుకున్నాడు. రోహిత్ శర్మ 101 నుంచి 150 పరుగులు పూర్తి చేయడానికి 27 బంతులు తీసుకున్నాడు. దోహర్తి వేసిన 47 ఓవర్లో రోహిత్ శర్మ విశ్వరూపం చూపించాడు. ఆ ఓవర్లో ఏకంగా 3 6లు 2 4లు బాదడంతో మొత్తం 26 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలోనే జట్టు స్కోర్ కూడా 300 దాటిపోయింది. 49 ఓవర్లో రోహిత్ శర్మ 6 4 బాదాడు. ఆ ఓవర్ ముగిసే సమయానికి రోహిత్ 197 పరుగులకు చేరుకున్నాడు. మెకై వేసిన చివరి ఓవర్ మోటి బంతిని సిక్సర్ బాదిన రోహిత్ శర్మ 156 బంతుల్లోనే డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 150 పరుగులు 141 బంతుల్లో పూర్తి చేసిన రోహిత్ శర్మ 151 నుంచి 200 పరుగులను పూర్తి చేయడానికి 15 బంతులను మాత్రమే తీసుకున్నాడు. సెంచరీని 114 బంతుల్లో చేసిన రోహిత్ శర్మ 101 నుంచి 200 పరుగులు చేయడానికి 42 బంతులు మాత్రమే తీసుకున్నాడు. మొత్తంగా తన డబుల్ సెంచరీతో సంచలనం సృష్టించిన హిట్మెన్ క్రికెట్ ప్రపంచం దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. డబుల్ సెంచరీ తర్వాత వెంటనే మరో 6 బాదిన రోహిత్ శర్మ ఆ తర్వాతి బంతిని కూడా భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ అవుట్ అయ్యాడు. మొత్తంగా 158 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 132 స్ట్రైక్ రేట్తో 209 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ ఏకంగా 16 6లు బాదాడంటేనే అతని విధ్వంసం ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. దీంతో అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక 6లు బాదిన బ్యాటర్గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. అప్పటి వరకు 15 6లతో ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వాట్సన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ఇన్నింగ్స్లో రోహిత్ 12 4లు కూడా బాదాడు. అలాగే అప్పటి వరకు అంతర్జాతీయ వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన 3వ బ్యాటర్గా రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో రోహిత్ శర్మ డబుల్
సెంచరీ కొట్టడానికి ముందు వరకు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమే డబుల్ సెంచరీలు సాధించారు. ఈ క్రమంలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రెండో బ్యాటర్గా నిలిచాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ను అధిగమించాడు. ఈ ఇన్నింగ్స్లో రోహిత్ బౌండరీల ద్వారానే ఏకంగా 144 పరుగులు చేశాడు. దీంతో వన్డే క్రికెట్లో ఒక ఇన్నింగ్స్లో బౌండరీల ద్వారా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే గతంలో బౌండరీల ద్వారా 142 పరుగులు చేసిన వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇక ఈ మ్యాచ్లో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 383 పరుగుల భారీ స్కోర్ చేసింది. చివరిలో రోహిత్ శర్మ విధ్వంసానికి తోడు ధోని కూడా చెలరేగడంతో చివరి 5 ఓవర్లలో టీమిండియాకు ఏకంగా 100 పరుగులు వచ్చాయి. ధోనితో కలిసి రోహిత్ శర్మ 5వ వికెట్కు 94 బంతుల్లోనే ఏకంగా 167 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో ధోని కూడా 38 బంతుల్లోనే 62 పరుగులు చేశాడు. ధోని ఇన్నింగ్స్లో 7 4లు 2 6లు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్లో లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 327 పరుగులకే పరిమితమైంది. దీంతో టీమిండియా 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. అలాగే సిరీస్ను కూడా 3-2 తేడాతో కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఫాల్కనర్ సెంచరీతో పోరాడిన ఫలితం లేకపోయింది. మ్యాక్స్వెల్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. భారత బౌలర్లలో మహమ్మద్ షమి, రవీంద్ర జడేజా 3 వికెట్లతో చెలరేగారు. అశ్విన్ 2 వికెట్లు తీయగా వినయ్ కుమార్ 1 వికెట్ తీశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు రోహిత్ శర్మను గెలుచుకున్నాడు. ఆ సిరీస్ మొత్తంలో రోహిత్ శర్మ 100కు పైగా సగటుతో 491 పరుగులు చేశాడు. మొత్తంగా చెప్పాలంటే రోహిత్ శర్మ ఆడిన ఈ విధ్వంసకర ఇన్నింగ్స్తో ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో బాగా ఆడతారనే పేరున్న ఆస్ట్రేలియన్లకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. అలాగే అప్పటి వరకు సాధారణ బ్యాటర్గా కనిపించిన రోహిత్ శర్మ తనను చూస్తే ప్రత్యర్థులు వణికిపోయే బ్యాటర్గా మారిపోయాడు. అప్పటి నుంచి రోహిత్ శర్మ క్రీజ్లో ఉన్నాడంటే చాలు ప్రత్యర్థులకు భయం మొదలైంది. అలాగే అప్పటి వరకు విమర్శించిన వాళ్ళే రోహిత్ శర్మ అభిమానులుగా మారిపోయారు. నిజానికి అప్పుడు ఓపెనర్గా రోహిత్ శర్మ గౌతమ్ గంభీర్ స్థానంలో జట్టులోకి వచ్చాడు. రోహిత్ బాగా ఆడడంతో పలువురు గంభీర్ కంటే బాగా ఆడుతున్నాడని కొనియాడారు. ఇది నచ్చని గంభీర్ ఫ్యాన్స్ రోహిత్పై విమర్శలు చేశారు. కానీ ఈ ప్రదర్శనతో గంభీర్ ఫ్యాన్స్ను సైతం తన వైపు తిప్పుకున్నాడు హిట్మెన్. అంతకు ముందు వరకు ఇంత బాగా ఆడిన టెస్టు జట్టులో రోహిత్ శర్మకు చోటు దక్కేది కాదు. కానీ ఈ ఒక్క ఇన్నింగ్స్తో రోహిత్ శర్మకు వెంటనే వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్లో చోటు దక్కింది. నవంబర్ 2న వన్డేలో ఆస్ట్రేలియాపై డబుల్ సెంచరీ కొడితే నవంబర్ 6న వెస్టిండీస్పై టెస్ట్ అరంగేట్రం చేశాడు రోహిత్ శర్మ. అలాగే అరంగేట్ర టెస్టుల్లోనే సెంచరీ చేసి మరోసారి సత్తా చాటాడు. ఆ సిరీస్ 2వ టెస్టులోనూ రోహిత్ సెంచరీ సాధించాడు. దీంతో టీమిండియా సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ సిరీస్లో కూడా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును రోహిత్ శర్మను గెలుచుకున్నాడు. దీంతో వెంటనే వన్డే టెస్ట్ సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ను గెలుచుకున్నాడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అది క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్కు రిటైర్మెంట్ సిరీస్ కావడం గమనార్హం. దీంతో సచిన్ రిటైర్మెంట్ సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకుని అందరి మన్ననలు పొందాడు రోహిత్ శర్మ. ఆ తర్వాత కూడా వన్డేల్లో రోహిత్ శర్మ మరో 2 డబుల్ సెంచరీలు బాదాడు. దీంతో వన్డేల్లో మల్టిపుల్ డబుల్ సెంచరీలు చేసిన ఒకే ఒక్కడిగా చరిత్ర సృష్టించాడు. కాగా ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ కొట్టిన ఈ అద్భుత డబుల్ సెంచరీ మ్యాచ్ మీలో ఇంకా ఎంతమందికి గుర్తుందో కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే మీరు ఈ వీడియో ఇంతవరకు చూశారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. అందుకే వీడియోకు ఇంకా లైక్ చేయకుంటే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.